రోజుకు ఎన్నిసార్లు టీ తాగుతారు? 2 కప్పులా? 4 కప్పులా? లేక లెక్క పెట్టడం కూడా మానేశారా? మన దేశంలో టీ కేవలం ఒక పానీయం కాదు. అది ఒక అలవాటు. ఉదయం నిద్ర లేవగానే టీ, ఆఫీస్లో టీ, స్నేహితులతో టీ, సాయంత్రం టీ. ఇలా చాలామంది రోజులో ఎన్నోసార్లు టీ తాగుతుంటారు. కొందరికి టీ లేకుండా రోజు పూర్తి కాలేదనే భావన కూడా ఉంటుంది. టీ తాగిన వెంటనే కొంతమందికి ఫ్రెష్గా అనిపిస్తుంది. అలసట తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం టీలో ఉండే కెఫిన్. కెఫిన్ మెదడుపై ప్రభావం చూపి కొంతసేపు మెలకువగా మరియు చురుకుగా ఉన్న భావన కలిగిస్తుంది. అందుకే పని సమయంలో లేదా చదువుకునే సమయంలో చాలామంది టీని ఎంచుకుంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సరైన పరిమాణంలో టీ తీసుకోవడం మరియు ఎక్కువగా తీసుకోవడం మధ్య తేడా ఉంటుంది. కొంతమంది రోజంతా వరుసగా టీ తాగుతుంటారు. ముఖ్యంగా తీపి టీ తాగే అలవాటు ఉంటే, టీతో పాటు చక్కెర కూడా ఎక్కువ పరిమాణంలో శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చాలామంది తమ రోజువారీ చక్కెర వినియోగంలో పెద్ద భాగం టీ ద్వారానే వస్తోందని కూడా గుర్తించరు. మరోవైపు రాత్రి ఆలస్యంగా టీ తాగే అలవాటు కూడా కొందరిలో ఉంటుంది. కెఫిన్ కారణంగా కొందరికి నిద్రపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఇది ఒకేలా ఉండకపోయినా, కొందరు టీ తాగిన తర్వాత నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర నాణ్యత తగ్గడం గమనించవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది ఆకలి వేసినప్పుడు కూడా టీతోనే సరిపెట్టుకుంటారు. కానీ టీ ఒక పూర్తి ఆహారం కాదు. శరీరానికి అవసరమైన పోషకాలు సమతుల్య ఆహారం ద్వారానే అందుతాయి. టీ గురించి మరో అపోహ ఏమిటంటే, ఎక్కువ టీ తాగితే ఎక్కువ శక్తి వస్తుందని. వాస్తవానికి టీ ఇచ్చే ఉత్సాహం సాధారణంగా తాత్కాలికం. శరీరానికి నిజమైన శక్తి మంచి నిద్ర, సరైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి నుంచే వస్తుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, టీ సమస్య కాదు. సమస్య చాలాసార్లు మన అలవాట్లలో ఉంటుంది. ఎక్కువ చక్కెర కలపడం, రోజుకు చాలాసార్లు తాగడం, భోజనానికి బదులుగా టీపై ఆధారపడటం వంటి అలవాట్లు ప్రభావం చూపవచ్చు. చివరికి టీ పూర్తిగా చెడ్డది కాదు. అలాగే ఎంతైనా తాగొచ్చు అనే పానీయం కూడా కాదు. అవగాహనతో, పరిమితంగా మరియు మీ శరీరానికి సరిపోయే విధంగా తీసుకుంటే టీ మీ రోజువారీ జీవితంలో భాగంగా ఉండవచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.